నోటిఫికేషన్ ఎన్నికల్లో సిఐటియును ఘన విజయంగా గెలిపించినటువంటి కార్మిక సోదరులందరికీ ముందుగా నా తరఫున సిఐటియు జిల్లా కమిటీ తరఫున నమస్కారాలు. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, కార్మిక వర్గం న్యాయంగా ఉన్నారు, నిజాయితీ ఇంకా బతుకుంది అని చెప్పడానికి మీ రాకూల్ ఎన్నికల యొక్క ఫలితాలే నిదర్శనం అని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏ న్యాయం కోసమైతే కొంతమంది కార్మికులు ఆలోచించి మా దగ్గరికి వచ్చి సిఐటియు సంఘం ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని చెప్పి మాలో ఒకరిగా ఉండాలని చెప్పి సిఐటియు కుటుంబంలోకి వచ్చారో నేను వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కంపెనీ లోపల ఉన్నటువంటి సమస్యలు మనకు తెలుసు. ఈ కంపెనీలో ఏమేమి మనం పరిష్కారం చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయో కూడా నిన్న గేట్ మీటింగ్ లోపల మాట్లాడాం. మరి మాట్లాడినటువంటి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవడం కోసం మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ఏ నమ్మకంతోనైతే ఇవాళ సిఐటియుకు ఒక భారీ విజయాన్ని, బహుశా భారతదేశం లోపల ఇది చిన్న సంఖ్య కావచ్చు, కానీ ఒక కంపెనీ లోపల పోటీ చేస్తే ఆ పోటీ చేసినటువంటి సంఘానికి, ప్రత్యర్థి సంఘానికి కనీసం 7 మంది సభ్యులు ఉండాలి. కానీ ఆ సభ్యత్వాన్ని కూడా ఇలా లేకుండా కేవలం 3 అంటే 3 ఓట్లు మాత్రమే ఇచ్చినటువంటి ఏకైక కంపెనీ కార్మికులు మన రాకూల్ సెయింట్ గోబెల్ కార్మికులు. అందుకే సిఐటియు సంఘం మిమ్మల్ని మర్చిపోదు, మిమ్మల్ని మేము హక్కున పెట్టుకుంటాం. ఇలా ఒకరికిద్దరం నాయకులం ఈ కంపెనీకి సంబంధించినటువంటి కార్మిక వర్గానికి అండగా నిలబడతాం. మనం ఈ కంపెనీ లోపల ఒక మంచి వేతన ఒప్పందాన్ని సాధించుకోవాలి, మంచి రిటైర్మెంట్ బెనిఫిట్ సాధించుకోవాలి, మన సంఖ్యను పెంచుకోవాలి. ఈ 3 సమస్యల్ని రేపు రాబోయేటువంటి వేతన ఒప్పందం సందర్భంగా పరిష్కారం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఏ ఐక్యతనైతే మీరు ప్రదర్శించారో, ఏ పట్టుదలతోనైతే మీరందరూ పనిచేశారో, రాత్రింబగళ్ళు కొంతమంది కార్మికులు ఇలా యూనియన్ నాయకులు కానటువంటి వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరికీ మా విజయం లోపల, మన సిఐటియు విజయం లోపల ఈరోజు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను సిఐటియు తరఫున, నా తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం కార్మిక వర్గ విజయం. ఇవాళ మీకు ఈ విజయాన్ని సెయింట్ గోబెల్ కార్మికులకే మేము అంకితం చేస్తూ ఉన్నాం. మీరిచ్చినటువంటి యొక్క విశ్వాసాన్ని, ఈ బలాన్ని రేపు రాబోయేటువంటి రోజుల్లో వేతన ఒప్పందం సందర్భంగా ఖచ్చితంగా ఈ బలాన్ని ఉపయోగించుకొని యాజమాన్యంతో మీ తరఫున కొట్లాడి మీ సౌకర్యాల్ని, మీ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఒక మంచి వేతన ఒప్పందాన్ని మనం తలెత్తుకొని తిరిగేటట్టు, మళ్ళీ కంపెనీ లోపల ఎన్నికలంటూ ఉండొద్దు అని చెప్పేటువంటి పద్ధతులలో అందరం ఒకటే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏమైనా మనందరం ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రాబోయేటువంటి రోజులు గడ్డు కాలం. పరిశ్రమల్లో ఇలా చాలా సమస్యలు రాబోతూ ఉన్నాయి. కంపెనీ యాజమాన్యంతో వచ్చే సమస్యల కన్నా ప్రభుత్వ విధానాలతో మనకు సమస్యలు వస్తూ ఉన్నాయి. మన హక్కులు పోతూ ఉన్నాయి, మన సౌకర్యాలు పోతూ ఉన్నాయి. ఈరోజు మన చట్టాలు రద్దయిపోయాయి. అందుకే రేపు ఏప్రిల్ 1వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక చట్టాన్ని కాపాడుకోవడం కోసం, కార్మిక హక్కులు పోకుండా ఉండడం కోసం వాళ్ళ సిఐటియు ఇతర సంఘాలన్నింటితో కలిసి ఒక ఐక్య పోరాటాన్ని, బ్లాక్ డేని రేపు జరపబోతా ఉన్నాం. అంటే రేపు మనం జరపబోయేటువంటిది మన హక్కుల్ని మనం కాపాడుకోవడం కోసం చేసేటువంటి పోరాటం. అందుకే ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి కష్టకాలం లోపల మరి రాకూల్ కార్మికులు ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరూ ఐక్యంగా ఉండి మేమంతా ఒక్కటే, కార్మికులంతా ఒక్కటే, కార్మికుల కులం ఒక్కటే, కార్మికులందరూ ఇవాళ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పేటువంటి ఒక నిజాన్ని మీరు ఈరోజు నిర్భయంగా ముందు పెట్టారు, ఒక ఫలితం రూపంలో ఇచ్చారు. తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో మేము ఈ సందర్భంగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి మీ అందరి సహాయ సహకారంతో, ఈరోజు మీ చుట్టూ ఉన్నటువంటి కార్మిక సంఘాల సహకారంతో తప్పకుండా వాటిని నెరవేర్చడానికి మా ఛాయశక్తులా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మళ్ళీ మనం తొందరనే ఒక వారం రోజుల్లోపే కూర్చొని మాట్లాడుకొని మన నాయకత్వాన్ని కూడా ఎంపిక చేసుకొని యాజమాన్యంతో మనం ఒక జాయింట్ మీటింగ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం 2-3 ఇష్యూస్ మనకి పెండింగ్ ఉన్నాయి. నిన్న కూడా చెప్పాను నేను. ఆ సమస్యల పరిష్కారం కోసం మేనేజ్మెంట్తో మనం చర్చించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి ఈ విజయంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి కార్మికునికి, మన సెయింట్ గోబెల్ రాకూల్ కార్మికులకు, అదేవిధంగా రాకూల్ లోపల మంచి విజయం
కావాలని చెప్పి కోరుకొని మీ చుట్టూ ఉన్నటువంటి అది మహేంద్ర ఏడీ ప్లాంట్ కావచ్చు, మహేంద్ర ఎఫ్డి ప్లాంట్ కావచ్చు, పిరమిల్ కావచ్చు, సిఐఈ కావచ్చు, ఆల్ఫా కావచ్చు, ఆ కంపెనీల వాళ్ళందరూ కూడా వచ్చి మీకు మద్దతుగా నిలబడ్డారు. మన రాజు ఇక్కడ ఉన్నాడు, దాదాపుగా 60-70 కిలోమీటర్లు దూరం నుంచి పాషమైలారం నుంచి కిర్బీ కంపెనీ నుంచి ఇక్కడ దాకా వచ్చారు. అంటే సెయింట్ గవర్నమెంట్లో కార్మిక వర్గం ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు అని చెప్పి అందరూ ఎదురు చూశారు. అది వాళ్ళ యొక్క ఆశలకు అనుగుణంగానే CI2 నాయకత్వం, ఇలా CI2 సంఘాల ఆశలకు అనుగుణంగానే మీరు తీర్పిచ్చారు కనుక తప్పకుండా అందరి సహకారం మీకు ఉంటుంది. ఇలా ఈ యూనియన్ను మనం బలోపేతం చేసుకోవడానికి ఇప్పటిదాకా ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా కార్మిక వర్గం అందరి సహకారం కూడా తీసుకొని ఒక మంచి విజయాన్ని మనం రాబోయే రోజులలో, మనకి ఇది కంపెనీలో గెలిచాం, ఇలా యూనియన్గా గెలిచాం, కానీ రేపు అగ్రిమెంట్ బాగా చేసి ఇంతకన్నా పెద్ద సెలబ్రేషన్ మనం చేసుకుందామని చెప్పి మీ అందరు కూడా కోరుతూ, ఇక్కడికి రానటువంటి మన సోదరులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.